ఈరోజు మన ఛానల్లో వెయిట్ లాస్ రిలేటెడ్ ఆసనాస్ చూద్దాం. వెయిట్ లాస్ అనేది అదొక జర్నీ అనమాట. వెయిట్ లాస్ ఈరోజు వెయిట్ లాస్ అనుకుంటే పొద్దున కల్లా వెయిట్ తగ్గడము, ఈరోజు నేను వర్కౌట్ చేసేస్తే పొద్దున కల్లా 2-3 kgs లాస్ అవ్వడము అలా ఏమీ ఉండదు. వెయిట్ లాస్ అనేది స్లోగా జరిగే జర్నీ. యాక్చువల్గా స్లోగానే జరగాలి. మనం ఎన్ని రోజులుగా ఆ వెయిట్ని పెంచుకుంటూ వచ్చామో అట్లీస్ట్ దాంట్లో సగం రోజులు ఆర్ అట్లీస్ట్ 1/3 days అన్నా మనం అది తగ్గడానికి ఇవ్వాలి. ఫాస్ట్గా తగ్గడం అనేది మంచిది కాదు. సో ఆ జర్నీలో మనం ఎన్ని రకాలుగా వెయిట్ లాస్ పైన ఫోకస్ చేయగలగమో అన్ని రకాలుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఫుడ్. మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, ఏ టైంకి తింటున్నాము అనేది చూసుకోవాలి. సో రైట్ ఫుడ్ ఎట్ ద రైట్ టైం. నెక్స్ట్ మన స్లీప్ ఎలా ఉంది, అది కూడా కంపల్సరీ వెయిట్ లాస్లో. నెక్స్ట్ మన డే రొటీన్ ఎలా ఉంది, మీరు ఎంతసేపు మీ ఫిజికల్ ఎక్సర్సైజ్కి కానీ ఫిజికల్గా మీ బాడీ వర్కౌట్ అవుతుంది అన్నది అది కూడా చూసుకోవాలి. సో వెయిట్ లాస్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మనం ఈరోజు ఆసనాస్ చూద్దాం. యోగాలో మనం వెయిట్ లాస్ ఎలా చేసుకోవచ్చు. సో ఏ ఆసన చెప్పినా నేను చెప్పే ప్రతి ఆసనాన్ని మీరు 3 to 5 times రిపిటేషన్ చేయాలి. అండ్ పోస్చర్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. పోస్చర్లో ఉన్నంతసేపు మీ బ్రెత్ అనేది నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఎక్కువసేపు ఆసనాన్ని హోల్డ్ చేయాలి. అప్పుడు మనం ఆ వెయిట్ లాస్ బెనిఫిట్స్ అనేవి బాడీకి చేరుతాయన్నమాట. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. మొదటి ఆసన త్రికోణాసన కోసం కాళ్ళ మధ్యలో ఇలా 3-3.5 feet డిస్టెన్స్ తీసుకొని చేతులు రెండు ఇలా షోల్డర్స్కి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని నిదానంగా రైట్ ఫుట్ని 90 degrees తీసుకోవాలి. మీరు రైట్ లెగ్ ఓపెన్ చేసినప్పుడు మీ రైట్ హీల్ లెఫ్ట్ హీల్ అనేది సమానంగా ఒక అలైన్లో ఉండేలాగా చూసుకోవాలి. లెఫ్ట్ పాదంని కావాలంటే కొంచెం లోపలికి జరుపుకోవాలి. నెక్స్ట్ త్రికోణాసన చేసేటప్పుడు హిప్ ఇలా సైడ్కి వెళ్ళిపోకుండా మీరు ఉన్న పొజిషన్ నుంచే జస్ట్ ఇలా పాదం ఉంది ఇలా జరపాలి, అంతే. నెక్స్ట్ మీ హిప్ని టైట్ చేయాలి. అబ్డామిన్ మజిల్స్ని ఎంగేజ్ చేసి స్లోగా బాడీని కొంచెం స్లైడ్ చేసి నెమ్మదిగా త్రికోణాసన పొజిషన్. మీరు వీలైతే పైకి చూడొచ్చు, లేదా ముందుకు చూడొచ్చు, లేదా కిందకు కూడా చూడొచ్చు. సో ఈ పొజిషన్లో ఆసనాన్ని హోల్డ్ చేయాలి. ఎక్కువసేపు హోల్డ్ చేయాలి, లేదా పైకి వచ్చి నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ చేయాలి. ఇలా మళ్ళీ పైకి రండి, దెన్ మళ్ళీ రిపిటేషన్ చేయండి. ఇలా ఒక 10 times రిపీట్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ని హోల్డ్ చేయండి. వీలైనంత ఎక్కువసేపు హోల్డ్ చేయండి. బ్రీతింగ్ నార్మల్లో ఉంచండి. అండ్ హిప్ మజిల్స్ని అబ్డామిన్ మజిల్స్ని ఎంగేజ్లో ఉంచాలి. దెన్ స్లోగా రిలీజ్ అ పోస్చర్. దెన్ సేమ్ ఆసనాన్ని లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. నెమ్మదిగా లెఫ్ట్ పాదం లెఫ్ట్ సైడ్ తీసుకొని సేమ్ థింగ్ కొంచెం స్లైడ్ అయ్యి త్రికోణాసన, దెన్ స్లోలీ కమ్ బ్యాక్. మళ్ళీ త్రికోణాసన, కమ్ బ్యాక్, త్రికోణాసన, కమ్ బ్యాక్. ఇలా రిపిటేషన్స్ చేసుకున్న తర్వాత దెన్ స్లోగా ఆసనాన్ని హోల్డ్. ఎదర్ లుక్ డౌన్ ఆర్ ముందుకు చూడండి, లేదా పైకి చూడండి. మీ కోర్ అండ్ అబ్డామిన్ మజిల్స్ని హిప్ మజిల్స్ని ఎంగేజ్లో ఉంచి ఆసన అనేది హోల్డ్ చేయాలి. స్లోగా రిలాక్స్. ఆసన రిలాక్స్ అయ్యేటప్పుడు దెన్ కాళ్ళలో కొంచెం దూరం పెట్టి శిథిల తాడాసన పొజిషన్ అంటాము. ఈ పొజిషన్లో కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మీ బ్రీతింగ్ అంతా మళ్ళీ న్యాచురల్ స్టేట్కి తీసుకురావాలి. నెక్స్ట్ ఆసన ఉత్కటాసన లేదా చైర్ పోజ్ అంటాం. చైర్ పోజ్ కూడా స్టాండింగ్ పోజే. కాళ్ళ మధ్యలో ఎదర్ కాలు దగ్గర పెట్టి చేయొచ్చు, లేదా కొంచెం గ్యాప్ తీసుకొని బ్యాలెన్స్ అవ్వదు అంటే కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు. సో ఇలా నించున్న పొజిషన్ నుంచి మెల్లిగా మీ హిప్ వెనక్కి తీసుకొని ఈ పొజిషన్ చైర్ పొజిషన్కి రావాలి. ఉత్కటాసన. దెన్ స్లోగా మళ్ళీ పైకి. మీరు ఉత్కటాసనాలో కూర్చున్నప్పుడు మీ నీస్ అనేవి మీ టోస్కి వెనకాలే ఉండాలి. ఇలా నీస్ ముందుకు తీసుకెళ్ళి చేయొద్దు. ఇలా ముందుకు తీసుకెళ్ళడం వల్ల మోకాల్లో పెయిన్ వస్తుంది. సో ఇలా నీస్ బ్యాక్, సిట్. కూర్చున్నప్పుడు మీ హిప్ మజిల్స్ని కోర్ మజిల్స్ని ఎంగేజ్ చేయాలి. ఇలా రిపిటేషన్స్. దెన్ స్లోలీ పైకి, మళ్ళీ రిపీట్. ఇలా నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ చేసిన తర్వాత నెమ్మదిగా ఆసనాన్ని హోల్డ్ చేసినంతసేపు బ్రీతింగ్ నార్మల్, అబ్డామిన్ మజిల్స్ ఎంగేజ్, హిప్ మజిల్స్ ఎంగేజ్లో ఉండాలి. దృష్టి ఫార్వర్డ్. దెన్ స్లోగా రిలాక్స్. తర్వాత నెక్స్ట్ ఆసన సర్వాంగాసన, లైన్ డౌన్ పొజిషన్. సర్వాంగాసన కోసం ఇలా శవాసన పొజిషన్కి వచ్చేసి దాన్ని నెమ్మదిగా కాళ్ళు ఇలా పైకి తీసుకొని మీ హ్యాండ్ సపోర్ట్తో హిప్ ఇలా లిఫ్ట్ చేసి దాన్ని స్లోగా హోల్డ్ చేయాలి. సర్వాంగాసన లేదా షోల్డర్ స్టాండ్ అంటాం.
దెన్ స్లోగా కిందకు వచ్చేటప్పుడు మెల్లిగా మీ స్పైన్ ఇలా స్లైడ్ చేస్తూ నెమ్మదిగా హిప్ డౌన్ చేసి స్లోగా లెగ్స్ కిందకి. కంప్లీట్గా ఈ పొజిషన్కి వెళ్ళలేము అనుకుంటే మీ కాలు రెండు ఇలా 90 degreesలో ఉంచి హోల్డ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్, కాలు కిందకి దించుతూ పైకి, దెన్ లాస్ట్ కౌంట్ హోల్డ్. నెక్స్ట్ ఆసన ధనురాసన. సో వెయిట్ లాస్ చేసే ఆసనాస్ అన్ని రిపిటేషన్స్ చేస్తూ లాస్ట్ ఫైనల్ పోజ్ అనేది హోల్డ్ చేయాలి. ధనురాసన కోసం మీరు ఇలా అబ్డామెన్ మీద పడుకుంటారు. దెన్ కాలు రెండుని ఫోల్డ్ చేసి ఇలా యాంకిల్స్ పట్టుకోవాలి బయట నుంచి. దెన్ స్లోగా శ్వాస తీసుకుంటూ పైకి, దెన్ మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్. లాస్ట్ కౌంట్ ఇలా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. ధనురాసన. అండ్ స్లోగా రిలాక్స్ ఇన్ మకరాసన పొజిషన్. తర్వాత మనం నెక్స్ట్ ఆసన అధోముఖ శ్వానాసన లేదా పర్వతాసన అంటాము. పర్వతాసన కోసం ముందుగా మీరు ఇలా నీస్ మీదకి వచ్చేసి రెండు అరచేతులు ఓపెన్ చేసి గట్టిగా గ్రిప్ తీసుకొని మెల్లిగా పర్వతాసన పొజిషన్కి రావాలి. ఈ పోస్చర్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. అబ్డామిన్ మజిల్స్ ఎంగేజ్ చేసి మీ చెస్ట్ని మీ బెల్లీ వైపు పుష్ చేసి హోల్డ్ చేయాలి. ఎప్పుడైతే పోస్చర్లో రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారో మెల్లిగా ఇలా నీస్ డౌన్ చేసి రిలాక్స్. మళ్ళీ అగైన్ పోస్చర్. ఇలా పోస్చర్ అనేది రిపిటేషన్స్ చేయాలి. 3 to 5 rounds పోస్చర్ రిపిటేషన్ చేసి రిపీట్ చేసిన ప్రతిసారి లాస్ట్ కౌంట్ అనేది పోస్చర్ని హోల్డ్ చేయాలి. వీలైనంత ఎక్కువసేపు హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా నీస్ డౌన్ చేసి రిలాక్స్. ఓకే, సో ఈ చెప్పిన ఆసనాస్ అన్ని ఎక్కువ రిపిటేషన్స్లో ఎక్కువసేపు హోల్డ్ చేస్తూ చేయడం వలన మన బాడీలో చేంజెస్ అనేది తొందరగా చూడొచ్చు.